దళిత బంధు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని హుజూరాబాద్లో రాస్తారోకో నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, అయితే లబ్ధిదారులకు సగం డబ్బులు మాత్రమే మంజూరు చేశారని, మిగిలిన డబ్బులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు దళిత బంధు రెండో విడత నిధులను విడుదల చేయాలన్నారు. నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ 2 నెలలు 3 నెలలు అనుకుంటే ఇట్లనే జరుగుతారు. ఇవాళ వచ్చిందా రేపు వచ్చిందా, వీడికి 2 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడ పోలేము, మాట్లాడలేము, చేయలేము. ఎవరికి పోయినా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేడు. ఎవరి బాధలు ఏందో వాళ్ళకే తెలుస్తాయి. తెలిసినోడు ఒక్కొక్కడు పోతాడు, తెచ్చుకుంటాడు. తెలియని వాళ్ళు ఇక్కడనే ఉంటాము. మరి మా పరిస్థితి ఏంది? ఇస్తే అందరికి విడుదల చేస్తే అందరం బతుకుతాం, బాగుపడతాం. ఇచ్చిన బాగుపడాలని, మరి ఇచ్చిన మళ్ళీ ఎందుకు ఇవ్వకుండా ఆపడం? ఎట్లా బాగుపడతాం? లేనోడు బాగుపడాలి అని ఇచ్చిర్రు. మాకు ఇవ్వని మేము బాధపడతాను. ఓట్లు నుంచి మాకు పైసలు ఇవ్వకుండా ఎందుకు ఆపిర్రు? దేని గురించి ఆపిర్రు? మేము దొంగలమా? లేకపోతే మిమ్మల్ని ఇవ్వని బతిలాయినవా? మీ ఇళ్ళకి వచ్చినవా? ఓట్లు ఇవ్వని ఓట్ల ఏదాకా ఓట్లంతా పెట్టుకున్నారు. మళ్ళీ వేలాచేయాలని పెట్టిర్రు. మళ్ళీ అవి అయిపోయినాయి, ఇవి అయిపోయినాయి. మళ్ళీ గిన్ని రోజులు అయితేనే మాకు ఇస్తలేరు. కష్టం ఇవ్వకూడదు, మా రెక్క కష్టం మాకే అయ్యుంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పైలట్ ప్రాజెక్టు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ దళిత బంధు పథకాన్ని 2 విడతలుగా గత ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా 5,000 పైచీలకు 2వ విడత దళిత బంధు రావాల్సి ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కొనసాగించకుండా, ఈ దళిత పట్ల ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ప్రకటన చేయకుండా ఈ దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేసింది. ఈ పథకాన్ని కొనసాగిస్తూ ఈ పెండింగ్లో ఉన్న 2వ విడత నిధులను మంజూరు చేయాల్సిందిగా గత 7.5 నెలలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వం మా మీద